నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. విజయవాడ నగరంలో వరద బాధితులను ఆదుకుంటూ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో తనతో పాటు గూడూరు నియోజకవర్గానికి చెందిన 34 మంది టీడీపీ నాయకులు 6 రోజుల పాటు విజయవాడ నగరంలో పనిచేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దుబ్బూరు రమణమ్మ మహిళా కళాశాలలో విజయవాడ నగరం వరద బాధితులకు DRW కళాశాల యాజమాన్యం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందించారు. దుబ్బూరు రమణమ్మ మహిళా కళాశాల విద్యార్థులు విజయవాడ నగర వరద బాధితులకు సేకరించిన దుస్తులను తీసుకువెళ్తున్న వాహనాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. కళాశాలలో కళాశాల యాజమాన్యం వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ₹1,00,000 విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు దాతలు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఇప్పటి వరకు సుమారు ₹46 లక్షల విరాళాలు అందజేయడం జరిగిందని, ఇంకా కూడా దాతలు విరాళాలు అందజేసేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో DRW కళాశాల యాజమాన్యం ₹1,00,000 విరాళం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. వరద బాధితులకు దుస్తులు అందజేసేందుకు విద్యార్థులు ప్రధానంగా NSS వాలంటీర్లు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. విజయవాడ నగరంలో వరదలు వచ్చిన ప్రాంతాలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయారని ఆవేదన చెందారు. అలాంటి వారిని ఆదుకునేందుకు మానవత్వంతో ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గంలోని దాతలు ముందుకు వస్తారని నిరూపించగలిగారని అన్నారు. విద్యాసాగర్ గారికి, అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, అలాగే పిల్లలు చించరావు గారు, అర్జున్ గారు, ఇజ్రాయల్ గారు, కోటేశ్వరరావు గారు, DRW కళాశాల సిబ్బంది, టీచింగ్ స్టాఫ్, అలాగే విద్యార్థులను కూడా ఆశీస్సులు, పెద్దలందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్లకుండా అక్కడే కలెక్టర్ ఆఫీసులో బస్ చేసి అన్ని సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి 33 మంది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 33 మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసి అక్కడికి ఒక 5 రోజులు వారం రోజులు అక్కడికి పంపించారు. మాకు కూడా డ్యూటీ చేశారు. అంటే ఎక్కడైతే గవర్నమెంట్ డ్యూటీ ఆఫీసర్స్ చేస్తారో మాకు కూడా డ్యూటీ చేసి మాకు ఒక IAS ఆఫీసరు, 2 MROలు, ఒక మున్సిపల్ కమిషనర్ ఇదంతా కమిటీ చేసి మొత్తం అక్కడికి వెళ్ళి చూసి పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం కూడా చూసి తెలియజేయమని పంపించారు. మేము వెళ్ళాం. ఒక 6 రోజులు అక్కడే మకాం పెట్టి గూడూరు నుంచి దాదాపు 34 మంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గూడూరు నుంచి ఎంతోమంది దాతలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ వాళ్ళు కానివ్వండి, దాదాపు నాకు తెలిసి నేనైతే మొన్న 38 లక్షలు, ఒక 8 లక్షలు కలిపి 46 లక్షల రూపాయలు ఇచ్చాము. అట్లాగే ఇప్పుడు 1,47,00,000 అవుతుంది. ఇంకా కూడా చాలామంది ఫోన్ చేసి మీరు మీకు అందుబాటులో ఉంటే మీకు ఇస్తామని చెప్తున్నారు. దాదాపు మన నియోజకవర్గం నుంచి మీ అందరి సహకారంతో 50 లక్షల రూపాయలు మనం సీఎం సహాయ నిధికి ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం. అలాగే కళాశాల విద్యార్థులను స్పందించి మీ కళాశాల ద్వారా మా విద్యాసాగర్ రావు గారి ద్వారా ఈరోజు చెక్ ఇవ్వడం కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మీరు బట్టలు కూడా సేకరించాలని చెప్పి మన ప్రిన్సిపల్ గారు చెప్పారు. సంతోషమా. NSS వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇది ఖచ్చితంగా మనందరం కూడా సాయం చేయాల్సినటువంటి సమయం. ఇందువల్ల ఆడపోతే కడుపు మండిపోతుంది. వాళ్ళు మొత్తం ఒక అంతస్తు మొత్తం మునిగిపోతే 2వ అంతస్తు వరకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. గుడ్లన్నీ కూడా తడిసిపోయి వంట సామాగ్రి మొత్తం కూడా కొట్టుకెళ్ళింది. ఇక్కడ ఉన్న చిన్న కొంత డబ్బు దాచిపెట్టుకుంటే అది కూడా మొత్తం కొట్టుకుపోయింది. అటు చూసి వాళ్ళ పరిస్థితి చూస్తే మళ్ళీ బిడ్డల పుస్తకాలన్నీ కూడా మొత్తం తడిచిపోయేటువంటి పరిస్థితి. అక్కడ పోయిన తర్వాత మనం చూస్తే నిజంగా చాలా బాధ వేసింది. అయినప్పటికీ నా వంతు ఒక పౌరుడిగా, అట్లాగే నా గూడూరు ప్రజల సహాయ సహకారాలతో వాళ్ళకి రిలీఫ్ ఫండ్ సంబంధించిన చుట్టూ సంబంధం లేకుండా మిగిలిన చీరలు కానీ, దుప్పట్లు కానివ్వండి, టవల్ కానివ్వండి, అలాగే అక్కడ మస్కిటో సంబంధించినటువంటి ఒక సెట్ కిట్ వాళ్ళకందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. అంటే గూడూరు
పేరు కూడా నేను అక్కడ నిలబెట్టాను. బాగా చేసిన ధర్మం. ఈరోజు గూడూరులో ఉన్నటువంటి దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమయం వచ్చినప్పుడు మేమంతా అండగా ఉంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచినందుకు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి డిఆర్డబ్ల్యూ కళాశాల ఉన్నటువంటి విద్యార్థులకు మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలమ్మా. మీరు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోలేము. అలాగే టీచర్స్, లెక్చర్స్ మీరు కూడా ధన్యవాదాలు. అందరూ మంచి మనసుతో మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ శాలరీలో కొంత భాగాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకేమైనా సరే దాతలు ఉంటే దయచేసి స్వచ్ఛందంగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇవ్వాల్సిందిగా మీ అందరి ద్వారా నేను కూడా అందరిని అభ్యర్థిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చదువుకున్న యువకులు సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారాలు ఎంచుకోవడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధి నుండి నరసింగరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జూహీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ జూహీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన అనంతరం డ్రైవింగ్ స్కూల్ యందు ఉన్న సదుపాయాలు, ఈ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందే వారికి అందిస్తున్న సేవలను స్కూల్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చదువుకున్న యువత వారి సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు నిలబడటంతో పాటు నలుగురికి ఉపాధి అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నారు. త్వరలో గూడూరు పట్టణంలో జాబ్ మేళా నిర్వహిస్తామని, అర్హత కలిగిన చదువుకున్న యువకులకు వివిధ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మానవుని నిత్య జీవితంలో డ్రైవింగ్ ఒక విభాగంగా మారిందని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ పై అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి స్కూళ్ల ద్వారా డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు డ్రైవింగ్ పై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు రహీం, చెంచు రామయ్య, రత్నం, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు చైతన్య తదితరులు పాల్గొన్నారు. చాలా మంది తెలియదు ఏం చేయాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సింబల్ చూసి ఆపుతారు. ఈ సింబల్ చాలా మంది ఏం సింబల్ అనేది రోడ్స్ అనుకుంటారు కదా. పార్ట్స్ భయం డబల్ పడుతుంది కార్కి. బ్రేక్ చేస్తారు, సడన్ డీల్ అయిపోయినా పక్కన బ్రేక్ వేస్తారు. మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. ఎక్కడ లాస్ట్ స్టాపింగ్ వస్తే పార్టీ ఆఫీసర్, లేకపోతే రైల్వే ఆఫీసర్. మాకు రాజమౌళి ఉన్నాడు. ఇటీవల విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా విజయవాడ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ వరద ముందొచ్చిన విషయాన్ని అందరూ కూడా తెలుసు. ఈ భాగంలో మా గూడూరు ప్రజలు, దాతలు, అధికారులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సహాయాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వడం, అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఆ యొక్క మండలాలు వారీగా డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం నిజంగా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకి, అలాగే బాస్ సంస్థకి, అలాగే లెమన్ సిద్ధారెడ్డి లెమన్ మర్చెంట్ అధ్యక్షుల వారికి, అలాగే మా మీరారెడ్డి గారికి, అలాగే పెద్దలు డాక్టర్ రోహిణమ్మ గారికి, జనార్దన్ రెడ్డి గారికి, అలాగే అక్కడ ఉండే మహిళా మండలి అందరికీ, అలాగే గోల్డ్ మర్చెంట్స్ వాళ్ళకి కానివ్వండి, చిల్లీ మర్చెంట్స్కి కానివ్వండి, అలాగే ఎవరైతే సహకరించారు, ఇంకా కూడా ఈరోజు కూడా
మీరు వస్తే మేము డిఆర్డబ్ల్యూ కళాశాలలో 1 lakh చెక్ ఇస్తామని చెప్పి సెమినార్కి చెప్పారు విద్యాసాగర్ గారు. ఆయన కూడా రేపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా మన జూహీ డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మా ఆర్టీఓ గారికి, అలాగే మా ఇన్స్పెక్టర్స్కి, ముఖ్యంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి మా మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మా రహీం గారికి, చిత్రామయ్య గారికి, మస్తానాయుడు గారికి, ఇజ్రాయల్ గారికి, అలాగే సోదరుడు బచ్చిరాయ్ గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే అన్న యూసఫ్ భాయ్ గారికి, మా రత్నం గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. మనిషి ఉన్న ఉదయం లేచి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం. అంటే ఒక డ్రైవర్ అంటే ఒక కారుకో లేకపోతే లారీకో కాదు, స్కూటర్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం, సైకిల్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం. ఎందుకు చెప్తానంటే ఇక్కడికి వస్తే సిగ్నల్స్ వస్తాయి. సైకిల్ తొక్కే అతనికైనా లేదా స్కూటర్ నడిపే అతనికైనా, ముఖ్యంగా కారు నడిపే వాళ్ళకైనా ఇక్కడికి వస్తే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది డ్రైవింగ్ పైన. కాబట్టి ఆ నాలెడ్జ్ని వచ్చేదానికి ఇన్స్ట్రక్టర్ని కూడా ఇక్కడ మా చైతన్య ఏర్పాటు చేసినందుకు నిజంగా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇలాంటి నిరుద్యోగులు ముందుకు వచ్చి మేము బతుకుతూ మాతో పాటు నలుగురిని బతికిస్తామని చెప్పి ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఎంచుకొని చేయడం నిజంగా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా మన గూడూరులో ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా గూడూరులో లోకల్ వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడ చేసిన రైతులకి, రాజకీయ నాయకులకి, ముఖ్యంగా చైతన్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు కూడా టైం ఉంటే నేను కూడా వచ్చి మా వాళ్ళతో పాటు నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పి జరుకోండి. టైర్ కింద జరుకోండి. టైర్ కింద కాలు తిరిగి విజయవాడ నగర వరద బాధితులకు చేతనైనంత సాయం చేసేందుకు విజయవాడకు రావడం జరిగిందని శ్రీ ఫ్యాషన్స్ అండ్ డిజైనర్స్ అధినేత మమత తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన శ్రీ ఫ్యాషన్స్ అండ్ డిజైనర్స్ అధినేత మమత విజయవాడ నగరంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు. గూడూరు పట్టణానికి చెందిన శ్రీ ఫ్యాషన్స్ అండ్ డిజైనర్స్ అధినేత మమత విజయవాడ నగరంలో వరదలు సంభవించే ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు దుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మనసు చెల్లిస్తోందని అన్నారు. సుమారు 1000 కుటుంబాలకు దుస్తులు అందచేయటమే లక్ష్యంగా తాము చర్యలు తీసుకున్నామని అన్నారు. బియ్యానికి ఇచ్చిందా సందులో 4 ఇల్లు ఉన్నాయి లోపల, 4 ఇల్లు ఉన్నాయి లోపల. ఈ సందు లోపల దాదా ఇంట్లో వాటి వడకుతో
విజయవాడ వరద బాధితుల కోసం అండి గూడూరు నుంచి వచ్చాము శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ తరపున. ఇక్కడ ఒక 1000 ఇళ్ళకి మరీ అసలు అతలాకుతలం అయిపోయింది. అసలు ఏమీ నిత్యావసర సరుకులు కానీ కట్టుకొని బట్టలు కానీ ఏమీ లేని పరిస్థితికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇళ్ళు చాలా వరకు ఇక్కడంతా చాలా వరకు మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొన్నటిదాకా అసలు పూర్తిగా రాలేని పరిస్థితి, ఎవరు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉందంట. నీళ్ళల్లో వచ్చారు చాలామంది. మేము అంత దూరం నుంచి వచ్చి నీళ్ళల్లో మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని మేము కొంచెం నీళ్ళని తగ్గాక ఇప్పుడు డ్రై అయిన తర్వాత కొంతమందికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, నైటీసు, డ్రెస్సులు అని మాకు చేతనైనంత వరకు ఒక 1000 ఇళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి గూడూరు నుంచి తీసుకొచ్చామండి. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. మమత అండి నా పేరు. నీతి నిజాయితీతో కులాలు వర్గాలు లేకుండా అందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు వెంకటగిరి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు అన్నారు. సైదాపురం మండలం కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో సైదాపురం మండలంలోని వైకాపాలోని నాయకులు 150 మందికి పైగా యువకులు, మహిళలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కులాల వర్గాలతో వచ్చిన పార్టీలు డబ్బుతో ఓట్లు కొని ప్రజలను విస్మరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ ఒక్కటే నీతి నిజాయితీతో ప్రజలకు పరిపాలన అందిస్తోందని అన్నారు. చాగనం వైకాపా నుండి ముఖ్య నాయకులు బీజేపీలో సభ్యత్వం తీసుకుని ఆ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ నాయుడుతో పాటు జిల్లా సెక్రటరీ ఎస్కే చాంద్ పాషా, మండల నాయకులు సరస్వతి, కలవల శివ, డక్కిలి రమణయ్య, సోమశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, చిరంజీవి, వెంకటరత్నయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మనకి ఈ నెల 2వ తారీఖున అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రప్రథమగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫస్ట్ సభ్యత్వం మన నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ సభ్యత్వాన్ని అమిత్ షా గారు, తర్వాత జేపీ నడ్డా గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు, నేషనల్ లీడర్స్ అందరూ కూడా తీసుకోవడం జరిగింది 2వ తారీఖు. అదే మనం ఫస్ట్లో అది మొదట తారీఖు అనుకున్నప్పటికీ 2వ తారీఖు అంతే తప్ప వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఈ కులం ఆ కులం మతం వర్గం వర్ణం ఏదైతే ఒప్పుకునే సమస్య లేదో మీ అంతు తేలతారని చెప్పి కూడా. జాతీయ భాష అయినటువంటి హిందీపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని విఎస్ఆర్ పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ పాఠశాలలో హిందీ దివస్ సందర్భంగా విద్యార్థులకు హిందీ భాషపై పరీక్షలు నిర్వహించి ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. హిందీ దివస్ సందర్భంగా గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో విద్యార్థులకు హిందీ భాషపై విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భాష అయినటువంటి హిందీపై దేశ ప్రజలకు అవగాహన కలగాలని, ప్రధానంగా విద్యార్థి దశ నుండి హిందీ భాషపై పట్టు సాధించడం ద్వారా భారతదేశ వ్యాప్తంగా అనేక అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మన జాతీయ భాష అయినటువంటి హిందీని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈరోజు మన విఎస్ఆర్ స్కూల్లో హిందీ దివస్
ఈరోజు కార్యక్రమం హిందీ దివస్ కనుక పిల్లలందరికీ ఈ హిందీ యొక్క ప్రాముఖ్యత అంటే మన అన్ని సబ్జెక్ట్స్లో హిందీ కూడా ఒక మంచి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ నేర్చుకొని 100 తెచ్చుకునే అవకాశం ఉంది పిల్లలకి. ఇది ఒక సరళమైన లాంగ్వేజ్. మనం ఎప్పుడు సౌత్ ఇండియాలో ఈ హిందీని చూసి భయపడుతూ ఉంటాం. జనరల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అలాగే కూడా హిందీ కూడా ఇలాంటి సరళమైన లాంగ్వేజ్. కానీ మన సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి కొంత మనకు వాడుకలో లేక దాని మీద అవగాహన లేక ఈ హిందీ భాషని కొద్దిగా మనం వెనకబడుతుంటాం. ఇవి చూసినట్లయితే మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ మంచి లీడర్స్ ఉన్నారు. కేవలం హిందీ భాష రానందువల్ల వాళ్ళు అక్కడ ఎదగలేకపోతున్నారు. అలాగే జాబ్స్ ఉంటాయి నార్త్ ఇండియాస్లో అటువంటి దగ్గర. కానీ మనం బయట వెళ్ళినప్పుడు ఈ హిందీ వచ్చుంటే త్రూ అవుట్ ఇండియాలో మనం ప్రశాంతంగా తిరిగి రావచ్చు. మనకు ఏదేది కావాలో అవన్నీ అక్కడ చూసి తీసుకొని కూడా రావచ్చు. కానీ మనకు హిందీ ఇప్పుడు మన విఎస్ఆర్ స్కూల్ గురించి వచ్చినట్లయితే ఇక్కడ చాలా బాగా హిందీ నేర్పిస్తారు. ఇక్కడ చాలా మార్క్స్ కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము చూసాం, హిందీలో కూడా చాలా బాగా వస్తున్నాయి ఈ పిల్లలకి. అలాగే మన గూడూరులో ఉన్న ప్రతి స్కూల్స్ వాళ్ళకి కూడా మనం చెప్పేది ఏంటంటే ఈ హిందీని బాగా నేర్పించండి. వాళ్ళ భవిష్యత్తు మన ఇండియాలో కానీ లేదా ఫారెన్ కంట్రీస్లో కూడా చాలా సరళమైన లాంగ్వేజ్ కాబట్టి ఇది చాలా అవసరం. కాబట్టి అన్ని స్కూల్స్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ హిందీ మీద ధ్యాస పెట్టి వాళ్ళకి బాగా నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ముత్యాలపేట సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు రావాలని. రావాలండి. స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజు ముత్యాలపేట గణేశోత్సవ కమిటీ వాళ్ళు భారీ అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టారు. ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తినే వాళ్ళు పక్కకు రావాలి, దారి ఇవ్వాలి. భారీ అన్నదాన ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. సపరేట్గా నీళ్లు ఉన్నాయండి, దయచేసి అక్కడ మాత్రమే కోరుకుంటారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నీళ్ళు పెట్టేవాళ్ళు అక్కడ మాత్రమే చదువుకోవాలండి. దయచేసి ఇక్కడ ముందు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సయ్యద్ షాహిదా బేగం జ్ఞాపకార్థం ఆయేషా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాతలు మరియు ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
అధినేత కడివేటి చంద్రశేఖర్ గారికి, కడివేటి చంద్రశేఖర్ కాదు, కలుపుకునే చంద్రశేఖర్ అని నేను చెబుతున్నాను. అందరినీ కలుపుకునే ప్రగతి సేవా సంస్థ అంటే, ప్రగతి అంటే అందరి యొక్క ప్రగతిని కోరుకుంటూ ఈ యొక్క సంస్థను స్థాపించిన కడివేటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకు పర్సనల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ యొక్క ఆశ్రమం ఇచ్చే దాతలు ఎంతోమంది ఉంటారు, కానీ తీసుకునేవారు తక్కువ. కోసం మీ అందరూ మా యొక్క సేవను ఉపయోగించుకున్నందుకు మీ యొక్క పాదాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మా ప్రగతి సేవా సంస్థ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్ లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలోని వినాయక విగ్రహాన్ని గురువారం నిమజ్జనానికి తరలించారు. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్ పై కొలువు తీర్చి విశేషంగా అలంకరించి తీన్మార్ బ్యాండ్ వాయిద్యాలతో నిమజ్జనానికి తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.